నవంబర్ 29 మన దీక్ష దివస్. ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ 29 వరకు ఏం జరిగింది అది కీలకం. సెప్టెంబర్ నుంచి నవంబర్ 29 మధ్యలో అక్టోబర్ నెల ఒకటి ఆ నెల చివరికి వచ్చింది. ఈ 2 నెలల్లో చాలా పరిణామాలు జరిగినాయి. నంబర్ 1 ఏంటంటే దీక్షా దివస్కి ఊతమిచ్చింది, ఊపిరిచ్చింది 14F హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్. అయితే దాన్ని జస్టిఫై చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది తెలంగాణకు విఘాతం. టీఎన్జిఓలలో ఒక అలజడి మొదలైంది. ఈ 14Fను కనుక పార్లమెంట్లో చట్టం ద్వారా రద్దు చేసినట్టయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తెచ్చి దాన్ని రద్దు చేయించాలి అంటే మళ్ళీ ఒకసారి నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలంగాణ వాదులలో ఒక ఎమోషన్స్ను క్రియేట్ చేసే ఇష్యూ దొరికింది. వెంటనే ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసిన విఠల్ గారు ఉన్నారు కదా, టీఎన్జిఓ లీడర్, టీఈఏ అని ఒక సపరేట్ సంఘం ఉంది ఆయన, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆయన మాతోని 97 నుంచి ఉన్నాడు. ఆ జాక్లో కూడా ఆయన కీలకం, ఎంప్లాయీస్ జాక్లో చాలా కీలకం. ఆయన ఏం చేశాడు, అప్పుడు అదివరకున్న జాక్ వేరు, ఆ టీ జాక్ కాదు, అది వేరే జాక్, తెలంగాణ ఎంప్లాయీస్ జాక్. అది 2006లో స్వామిగౌడు, దేవిప్రసాద్, విఠలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది. అప్పుడున్న సుధాకర్ టీఎన్జిఓ ప్రెసిడెంట్. అయితే ఆయన ఏం చేశాడంటే కేసీఆర్ని కలిశాడు. కలిసి అన్న ఇట్లా మాకు చాలా నష్టం అవుతుంది, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అది 14Fను తీసుకొచ్చి అది జస్టిఫై చేసింది సుప్రీంకోర్టు, దీన్ని అమలు చేయొద్దు అనుకుంటే పార్లమెంట్లో చట్టం ద్వారానే దాన్ని రద్దు చేయాలి, కాబట్టి మీరు గొంతెత్తాలి, వాయిస్ వినిపించాలి అని చెప్పి ఆయన అడిగాడు. మరి ఏం చేద్దాం అంటే అందరినీ పిలవండి అని చెప్పి మిగతా ఎంప్లాయీస్ లీడర్స్ వీళ్ళందరినీ పిలిచారు. శ్రీనివాస్ గౌడ్, గెజెటెడ్ ఆఫీసర్ల సంఘం అందరు వచ్చిన తర్వాత దీని మీద సిద్దిపేటలో ఉద్యోగ గర్జన అనేది ప్లాన్ చేశారు. అక్టోబర్లో జరిగింది అది, సెప్టెంబర్ లాస్ట్ ఆర్ అక్టోబర్. ఈ ఉద్యోగ గర్జనలో ఎట్లొచ్చిందో ఆయన నోట్లోంచి, ఇది ఆఖరి పోరాటం. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు బాగా కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ చచ్చుడో ఏదో ఒకటి జరగాలి అన్నాడు. నోట్లకెళ్ళి ఆ మాట వచ్చేసింది లైవ్లో, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. అదివరకు చాలాసార్లు ఆయనే నేను అమరణ దీక్ష పోతా అంటే మేమంతా వద్దన్నాం, జయశంకర్ సారు నేను, అంతకంటే ముందు ఇది రైట్ టైం కాదు వద్దు అని చెప్పి ఆపినాం. ఆయన అనేసిండు ఇక స్టేజ్ మీకు వెళ్ళి. అనేసిన తర్వాత విద్యార్థులలో కూడా అప్పటికి ఒక పరిణామం జరిగింది. ఇక విద్యార్థులను మనము ఈ ఉద్యమంలోకి తీసుకురావద్దు అనేది కేసీఆర్ డిసిషన్. అందుకే 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డా కూడా దాన్ని స్తబ్దంగా ఉంచాడు, విద్యార్థి ఉద్యమాన్ని మొత్తం స్తబ్దంగా ఉంచాడు. ఆయన ఏమన్నట్టు అంటే ఈ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే మళ్ళీ 69 రిపీట్ అవుతుంది, వైలెన్స్ స్టార్ట్ అవుతుంది, మన చేతులు ఉండదు. అప్పుడు కూడా చెన్నారెడ్డి చేతిలో లేకుండే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను మనము ఒక్కరోజు కూడా తరగతులు బహిష్కరించకుండా, ఒక్క నెత్తురు చుక్క రాలకుండా మనం తెలంగాణ దేవాలన్నాడు. ఆయన భయం ఏంటంటే మళ్ళీ ఇది లీడర్ చేతిలో నుంచి మాస్ చేతిలోకి వెళ్ళిపోతుంది, వైలెన్స్ అవుతుంది, మన కంట్రోల్ ఉండదు. చెన్నారెడ్డిని, బాపూజీని ఎట్లయితే రాజమండ్రి జైల్లో పెట్టి ఉద్యమాన్ని ఖతం చేసిందో మళ్ళీ అదే ప్లాన్ చేస్తారు. వాళ్ళకన్నా కొద్దిగా ఎథిక్స్ ఉండేది, వీళ్ళకి అసలే ఉండవు రాజశేఖర రెడ్డికి వీళ్ళకు అని ఎప్పుడు కూడా ఆయన విద్యార్థులను తీసుకురాలి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి యూపీఏలో తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డాడో అప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చినాక 2007-8 విద్యార్థులతోని వరుసగా తెలంగాణ భవన్లో క్లాసులు పెట్టించాడు. నన్ను, మల్లెపల్లి లక్ష్మణ్ వీళ్ళందరినీ కూడా, దేశపతి శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి, కోదండరాము అందరితో క్లాసులు చెప్పించాడు. తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగింది, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 days ఇక్కడ క్లాసులు జరిగేది. విద్యార్థులు అందరినీ తయారు చేసిండు ఆయన. ఇంకా లాభం లేదు, విద్యార్థులు దిగంది కాదు అని. ఇక విద్యార్థులు నరనరన జీర్ణించకపోయింది. కొన్ని వేల మంది విద్యార్థులను మేము ట్రైన్ చేశాం. జయశంకర్ గారు ఎన్నాళ్ళు పట్టింది? దాదాపు 4-5 months చేసాం. చాలా సీరియస్ చేసినారు, చాలా సీరియస్. ప్రతి నియోజకవర్గం 2 రోజులు ఇక్కడ, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మండలాల్లో మళ్ళీ గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అందరు రారు కదా, మెయిన్ క్యాడరే ఇక్కడికి వచ్చేటోళ్ళు. ఈ మిగతా వాళ్ళందరినీ అక్కడ మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టి ఎక్కువ మంది విద్యార్థులకు ఆడబోయింది. భావజాల వ్యాప్తి
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అంతకుముందు జరుగుతున్నా కూడా డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఆ రోజు అందింది. సో అంతకుముందు ఒక ప్రయత్నం జరిగింది, తెలంగాణ జాగరణ సేన అని పెట్టాము, నేను దాని చీఫ్ కోఆర్డినేటర్ ఉంటేని, ఉమాకాంత్ గారు చీఫ్ కమాండర్ ఉండే. అంటే అదేంటంటే ఆర్ఎస్ఎస్ లాగా, అదే మరో ఆర్ఎస్ఎస్ కూడా అన్నారు మనకు కూడా టీఆర్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ లాంటి వింగ్ ఉండాలి. అయితే నరేంద్ర గారు అప్పుడు కేంద్ర మంత్రి ఉండి ఆయన బలిస్తాం అమ్మకు నరుకుతాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఇదేటో పోయేటట్టుందని కేసీఆర్ గారు దాన్ని వైండప్ చేశారు. ఇనాగ్రేషన్తోనే క్లోజ్ అయింది అది. ఆర్ఎస్ఎస్ లాగా కర్ర శిక్షణ ఇవన్నీ కూడా ఇచ్చాము. ప్రయోగం జరిగింది అప్పట్లో. 3 రోజులు ట్రైనింగ్స్ అయినాయి. నేను దానికి చీఫ్ కోఆర్డినేటర్ నా ట్రైనింగ్ సెషన్కి, నోమో ఫంక్షన్ హాల్. అయితే అది ఒక ప్రయత్నము. అప్పుడు ఎమోషన్స్ అయితే కొంచెం అవుట్బర్స్ట్ అయినాయి. తర్వాత ఈ విద్యార్థులది ఎప్పుడైతే కేసీఆర్ ఈ మాట అన్నాడో, విద్యార్థులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో, తర్వాత ఎర్రోళ్ళ శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే విద్యార్థి జాక్ ఏర్పాటు చేశారు. నవంబర్ 21 ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ ఇప్పుడు మీరు మాట అన్నారు, ఇది ఒక్క టీఆర్ఎస్ది కాదు, నవంబర్ 29 అందరు కలిసి చేసుకోవాలని. ఆ జాక్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘం అన్న బయట ఉందా? అన్ని సంఘాలు కలిసినాయి. అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు, రాజారాం యాదవ్ వీళ్ళు ఎవరు టీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ ఎవరు? ఓన్లీ బాలకృష్ణ, గాదర్ కిషోర్, ఆ రోజు ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ వీళ్ళే కదా, ముగ్గురే. ఇప్పుడున్న గెల్లి శ్రీనివాస్ వీళ్ళే. ఆ జాక్లో ప్రతి ఒక్క విద్యార్థి సంఘం వచ్చింది. పిడమర్తి రవి లాంటి వాళ్ళు ఎమర్జ్ అయిన జాక్తో. ఆ జాక్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఏర్పడ్డదో దాని వెనకాల నో డౌట్ కేసీఆర్ గారే ఉన్నారు. 100% ఉన్నారు. వాళ్ళని పిలిపించుకోవడం, మాట్లాడడం, అన్నీ చేయడం. సో నవంబర్ 29 నాడు అనౌన్స్ చేశారు. ఈ లోపల ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ జాక్లో ఉన్న వాళ్ళను, స్వామి గౌడ్ను నిరాహార దీక్ష చేస్తే ఏం జరుగుతుంది, దానికి మీరు ఎట్లా రియాక్ట్ కావాలి అంటే స్క్రీన్ ప్లే మొత్తం నవంబర్ 29 తర్వాత ఏం జరగబోతుంది అనేది ముందే స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసుకొని, ఒక 2 నెలల ముందా లేదు 10-15 రోజుల ముందే, ఎంప్లాయీస్ మీటింగ్ అయినాక, ఉద్యోగ గర్జన అయిన తర్వాత, అక్టోబర్లో కేసీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేస్తారంటే, నన్ను అరెస్ట్ చేస్తే నేనేం చేయాలి, లేదు నిరాహార దీక్ష పర్మిట్ చేస్తారు, ఎంతకాలం చేయాలి, దానికి అనుబంధంగా పబ్లిక్లో ఏం జరగాలి, విధ్వంసం సృష్టించాల్సి వస్తే ఏ మేరకు సృష్టించాలి, ఈ మెటిక్యులస్గా ప్లాన్ చేశాడు ఆయన ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే సిద్దిపేటలో అరెస్ట్ చేస్తారనుకున్నాము, బట్ అలుగునూరు దగ్గరనే అరెస్ట్ చేశారు. నవంబర్ 29 నాడు పొద్దున్నే తీగలగుట్టపల్లిలో ఉన్న టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కేసీఆర్ గారు, జయశంకర్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, విజయరామారావు గారు, కనబైన రాజయ్య యాదవ్ వీళ్ళందరూ కూడా బయలుదేరారు వెహికల్స్లలో కరీంనగర్ నుంచి. వెన్యూ ఎక్కడ? రంగదామపల్లి, సిద్దిపేట రంగదామపల్లి. ఆడ పెద్ద అమరవీరుల స్తూపం ఉంది ఇప్పుడు రోడ్డు మీద. ఇటు వరంగల్ పోయే రోడ్ ఉంటుంది, హుస్నాబాద్ మీకు వెళ్ళి, ఇటు హైవే ఉంటుంది. ఆడ ఓపెన్ ఏరియా ఉండే. హరీష్ గారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన అక్కడే ఉన్నాడు, హరీష్ రావు గారు. ఆడ అలుగునూరు దగ్గర ఆ బ్రిడ్జ్ దిగంగానే పోలీసులు అందరూ వచ్చి అరెస్ట్ చేసి కేసీఆర్నేమో నేరుగా డైరెక్ట్ తీసుకెళ్లారు. జయశంకర్ గారిని అక్కడ దించారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని, వీళ్ళని. అయితే వాళ్ళు పోలే, వాళ్ళంతా కేసీఆర్ గారితో వేరే వెహికల్లో ఫాలో అయ్యారు. జయశంకర్ గారు మాత్రం అక్కడ ఆయనను వేరే వెహికల్లో తీసుకొచ్చి వరంగల్లో దించారు. పెద్ద మనిషి, ఆయనను అరెస్ట్ చేస్తే బాగుండదు అనుకొని పోలీసులు కూడా ఆయన దించేసింది. సో వీళ్ళందరినీ జైలుకు తీసుకుపోయారు, ఖమ్మం జైలుకి. మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఆ టైంలో ఏం చేయాలనేది మరి ఎట్లా ముందు తీసుకెళ్ళాలి దీన్ని. ఇక్కడనేమో హరీష్ రావు గారు స్టేజ్ మీద పెట్రోల్ పోసుకోవడం, ఇట్లా కొద్దిగా ఒక హై డ్రామా క్రియేట్ అయింది అక్కడ. సరిగ్గా ఆ టైంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాల ఇరానీ కేఫ్లో కూర్చొని టీవీలో ఇవన్నీ చూసుకుంటూ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చి పోసుకొని అంటు పెట్టుకున్నాడు. ఆ పెద్ద ఎత్తున అరుచుకుంటూ జై తెలంగాణ. బాగా ఎమోషన్ అయింది ఆ అబ్బాయి. చాలా ఆడుకోరుండే తెలంగాణ.